రైతుల్ని రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే సహించేది లేదు అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మిర్యాలగూడలో పర్యటించిన మంత్రి రోడ్లపై వడ్లు ఆరబోసిన రైతులను చూసి అక్కడ ఆగారు. వారితో కాసేపు ముచ్చటించారు. రైస్ మిల్లర్లు సరైన ధర కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతుల సమస్యను మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్లో మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా తక్షణం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మార్చి మిల్లు ఫస్ట్ తీసేయి, లేకపోతే 3000 కొంతగా అడుగు. కొనకుండా బంద్ చేయడం దాని సంగతి చూసుకోండి. గవర్నమెంట్ ఏమే ఉంటుంది. సాయంత్రం పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సంగతి మిల్లర్స్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ చేతిలో అనుకుంటారు. రైతులు వారమే సార్, వారానికి 2000 పెడితే పెట్టుబడి రాదు. అంటే ఎకరానికి 25,000 నష్టం వస్తుంది. వీళ్ళకి లాభం రాదు. సన్న బియ్యానికి ఎంత పెట్టుబడి పడుతుంది, ఎకరానికి ఎన్ని క్వింటాలు పోతాయి. వాళ్ళకేమో 50 రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటారు. 100 మంది రైతు మిల్ల గురించి లక్షల మంది రైతులని నేను మాత్రం ఎట్టి పడితే ఊరుకోరు. సాయంత్రం వరకు ఇలాంటిది ఈ రేటుకి ఇట్లా కొనిపించకపోతే ఒక 5-6 బిల్లు పర్మనెంట్ సీల్ చేసి 68 కేసు కింద పోయిన సంవత్సరం మనిషి దగ్గర 100 కోట్ల 50 కోట్ల బియ్యం కూడా కాసి పెట్టుకున్నారు. అది ఎంత పెట్టదు. ఆ కేసు ఈ కేసు అన్ని పెట్టేసాము.